అయ్యో బిడ్డ నిన్నెవరికి ఇస్తామంటే ఎవరో ఒక్కళ్ళని రారా పలాని నైనావతి మహారాజు బిడ్డ మాణిక్యాల దేవునదని చుట్టూ 4 మూలలకు ఒక్కళ్ళు వస్తే బుద్ధిమంతురాలని అందరూ వస్తారు. ఇల్లు ఏది మన సుతారి స్వామి లేడు కడకలేదు ఇల్లు సుతారికి ఎంత ఎరికేనే ఊరందరికే రాజుగారి బిడ్డ అంటే ఎవరు చెప్తారు ఏ ఆ పోరిపాడు గాను ఆ పోరిని పోయిన పెట్ట ఆ పోరి చేసుకుంటాడు పోతానువా అబ్బో పప్పు అది ఉంటే మీరు ఇల్లు ఇచ్చుకొని పందులు వేసుకున్నాడేనయ్యా అని మొదలే చెప్తాను సువార్త అందే ఆ సువార్త ఎప్పుడు అందిందో అటు అంటే పోతారు ఎవరు వచ్చటం లేదు మాణిక్యాల దేవికి పెళ్లి కావడం లేదు అందమైన అటువంటి వానికి సంబంధము అటువంటి ఆ పిల్లని రాజు నవభోయరాజు గెలికనా ప్రధాని కెరకనా అప్పుడు నైనావతి రాజు వద్దకు చేరుకున్నారట. ఎవరయ్యా మీరెవరయ్యా రాజులాలా ఎవరు నీ నామమేలా భూచక్రాగ్ని నగరం పరిపాలించేటి నా పేరు నవభోజరాజు నాకిందు పని సేవకుడు ఇతని పేరు రావణ. అయ్యా నాకు మారు కళ్యాణం కావాలని వచ్చిన ఫస్ట్ పెళ్ళయింది నా భార్య భూలక్ష్మి. మరి 7 బిడ్డలు పుట్టినాక నా భార్య చనిపోయినది. నా బిడ్డల ఇప్పుడు ప్రేమతో పెంచాలి అని మారు కళ్యాణం ఆడుటకు వచ్చానయ్యా అని నవభోయ రాజు ఆ నైనావతి మహారాజుతో చెప్పాడు. నైనావతి మహారాజు మనసు సంతోషపడ్డది. ఏ విధంగా అంటే నా బిడ్డ పొద్దుడు కయ్యాలి మా బిడ్డ కయ్యాలి చెప్తుంది. ఈ బిడ్డ నీకు పెళ్ళని తెచ్చినోడికి వెనక తెచ్చిన ఇచ్చిన ఉంటుంది కదా ఎల్లగొట్టాలి అని బాగా ఆలోచన పడి బిడ్డకు ఆ మాట చెప్పకుంటూ బిడ్డ ఇతనికి పెళ్లి కాలే నీవు తగిన వరుడు ఇతను కోరి కళ్యాణం ఆడు బిడ్డ అని చెప్పి తల్లి వనిగా మహాదేవి తండ్రి వనిగా నైనావతి మహారాజు చూస్తే ముసలి ఒక పొడి ముసలి పొడి ఒక ముఖపడి అట్టుంది కదా ఏమో ఉన్నది కానీ పెళ్లి కాలే 16 సంవత్సరాల పొల్లగాడేనే ప్రధాని ఇతనికి పెళ్లి అయిందా కాలే చిన్న పొల్లగాడేనా మళ్ళీ నువ్వు కురుకుతాను పట్టాలి నువ్వే కురుకుతాను కదా అయినా మరి ప్రధాని మరి పోరడు మరి నాకు వయసుకు తగినట్టేనా నీ ఇష్టం అది తెలియదు వస్తాయి కదా పోరు మెచ్చుదో ఇంకా నిన్న నేనైతే మెచ్చిన ప్రధాని వస్తే నాకు నచ్చదు నీకు నచ్చినట్టే ఇంత కొడితే ప్రధాన సమయకాలం అందున సరేనయ్యా అని ఎప్పుడు మనగా అమ్మాయికి అబ్బాయి నచ్చాడు అబ్బాయికి అమ్మాయి నచ్చాది. ఆకాశం వద్ద పందిరి ఏర్పడించి భూదేవులంత పీటలు వేసి మాణిక్యాల దేవుకున్న రారాజైన నవబోయ మానకు రంగరంగ వైభవరంగగా 3 గజల ముద్దులగ్గమనిగా ఆడినారట. పెళ్ళైపోయినది మామయ్య నైనావతి మహారాజా అత్త మాదేవి ఇక మా ఇంటికి వెళ్ళిపోతావు సాగనుకున్నారట. అమ్మా పోయిరావే బంగారు తల్లి సేవాని వెళ్ళిపోవి లాభానవి గమరలి రావా మరలి రావా అమ్మా సేబాన వెళ్ళిపోరా. మళ్ళీ వచ్చే పండుగ వచ్చే పండుగ అది ఉగాది పండుగ నువ్వు రావద్దు బిడ్డ. ఎందుకు బిడ్డ ఉగాది పండుగ వస్తే 7 బిడ్డలు ఉన్నారు. అందులో నైనావతి మహారాజు మధ్యలో అడుక్కుని 7 బిడ్డలు 7 బిడ్డలు పట్టుకుని వస్తే వాళ్ళ ఈ నవరూపులు చూస్తే ఒక్కుంటారా? సంవత్సరం కూడా కాలేదు 7 బిడ్డలు జన్మించారంటే వాళ్ళు అనుకుంటారు పరువు కదా.
బిడ్డ ఆ, ఇప్పుడు రాగానే ఈ ఉగాది కాదు, ఇంకో ఉగాది కాదు, ఇంకోటి కాదు, 14 ఉగాదులు పోయినా కదా. బంగారు నువ్వు చచ్చిపోయినాక నేను పానంతులు ఉంటాను అప్పటికి 14 ఉగాదులు పోయినాక 14 సంవత్సరాలు సరే సరే కసుంటోనికి తండ్రి పాపం అని. సరే నాయనా, నా ఇష్టముడు వస్తా, ఇష్టం లేనప్పుడు రాను బాబు అని చెప్పి అమ్మా సేవాన్ని వెళ్ళిపోయి లాభన రమ్మని వాడి తల్లిదండ్రులు ఎప్పుడు దీవించి దీవనార్థం ఇచ్చినాడు. ఆ రథములో నవభోజరాజు అమ్మాయి కూర్చున్నారు. రథ చారతీవనిగా ప్రధాని రామన్న ఎలా వెళుతున్నారు. తందనా తందనా తానే తానే తందనా వాడలెల్ల దాటిరి మేడలేలా దాటిరా వాడలేలా దాటిరి మేడలేలా దాటిరా వధువుల మద్దులు దాటి భూచక్ర నగరమా తందనా చాటులున్నారా తండ్రి వాడే నవబోయి నవబోయ మహారాజు మాలు కళ్యాణం ఆడి తెరచాడు పండు వచ్చి అమ్మాయిని ఇంటిలో ఉంచాడు. మాణిక్కాలదేవి మాణిక్కాలదేవి ఇదే మన మేడ. ఈ బంగ్లములు, ఈ ఆస్తి, ఈ అంతస్తులు ఇవన్నీ మావే. అదిగో నా 7 బిడ్డల ఫోటోలు చూడండి. అయ్యో 7 బిడ్డలు. అగో ఫస్ట్ చనిపోయిన నా చిత్రపటంలో ఉన్న నా భార్య భూలక్ష్మీదేవి చూడండి. పెళ్ళే కాలేదని కదా ముండ కొడుకు కాడు కానీ మా బాబుతో చెప్పిండు కదా పెళ్లి కాదు. ఇంతమంది పోరగాళ్ళు ఎక్కడి ఎక్కడి అంత ఉట్టిగానేనా చిన్నబోతున్నావు ఎందుకు? అవునా 7 బిడ్డలనగానే బాధపడుతున్నావా? ఈ మాట నీ తల్లి నీతో చెప్పలేదా? చెప్పలే. నీ తల్లి నీతో చెప్పలేదా? చెప్పలే. ఎంత కఠినము తెలిసారే వాళ్ళు. అయినా బామా నా 7 బిడ్డలకు కానీ నా భార్య భూలక్ష్మీదేవి చనిపోతే పిల్లలు పుట్టిన 8 సంవత్సరములకైనా నానా మాకు అమ్మ కావాలని పిల్లలు అడిగితే వారి బాధ చూడలేక నేను కోరి కళ్యాణం ఆడినాను. మాణిక్కాల మాదేవి ఈ రాజ్యం మనది, దేశం మనది. ఆస్తి అంటే కొదవలేని ఆస్తి. నా బిడ్డలైన 7 ఉన్నారు. పొద్దున లేచి పిల్లకు తలబార తానం వచ్చి కురుడు దువ్వి కుక్కువ పెట్టి పాఠశాల పంపించిన చాలునమ్మా. చాలా పుణ్యం ఉంటాది నీకు దేవి అని భర్త నవబోయ మహారాజు భార్యని మాణిక్కాలదేవిని బ్రతుకులాడుతున్నాడు. ఆ భార్య ఏమనుకుంటున్నదంటే ఈ ముసలిముండ కొడుకు ప్రతి రోజున ఇది పెళ్లి కాలేదు అనుకున్నా అప్పుడే అనుకునే నేను తెల్లెటెలిటికలు ఉన్నాయి చూసినా కూడా మంచిగా ఈ మునకొడుకు వాడి అంతే తెల్లెటికలు అది నువ్వు ఇష్టం తెల్లెటికలు ఉన్నాయి. కలర్ వేసుకోలేదా? అయినా కలర్ వేసుకుంటే కొంచెం పడుచు కొడతావు. నేను వేసుకోను. ఈనాటి రోజులు అందమైన మరి నీ దగ్గర అంత ముసలి వాసన వస్తుంది. ముసలాడు నువ్వు 2 ముసలాడు నేను చేసుకోకపోతున్నా 7 బిడ్డలంటే నేను పోషిస్తాను అనుకున్నావా అనే వరకే. అప్పుడైనా నా భోజరాజుని భార్యతో ఎలాంటి మాట్లాడుతున్నాడు. మగవరాన ప్రాణ సఖియ మగవరాన ప్రాణ సఖియ బాధలేలని మగవరాన ప్రాణ సఖియ బిడ్డలు లేక కొంతమంది తల్లులు తండ్రులు ఆరాధన చెందుతున్నారు. కొంతమంది అవలు అక్కలైన కొడుకులు కావాలని కోరిక అంటే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నీకైనా 7 బిడ్డలు 7 బిడ్డలు నిన్ను ఏ తల్లి కనకతల్లి వచ్చిర్రు పాపం
కనక తలిగనే ఆ. అమ్మాని పిలిస్తే నీకు ఎంత మోక్షము